అండ్ గాంధీ గారు పదే పదే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇక్కడ దోచుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు ఆహ్, అమరావతి కడుతున్నాడు తప్పితే ఇక్కడ అసలు అమరావతిలో ఏం డెవలప్‌మెంట్ కావట్లేదని పదే పదే దాడి చేస్తున్నారు. ఎలా చూస్తారు? అందరికీ నమస్కారం. ఎవరు చెప్పారు దోసుకోవటం, దాచుకోవటం అని? చంద్రబాబు నాయుడు దోసుకోవటం, దాచుకోవటం ఎప్పుడు అదే ఉద్యోగంగా. అందుకనే మనం పెట్టిన పథకాలన్నీ రద్దయిపోయి ఆ, ఒక్కటైనా మంచిది పెట్టారు. మీరు ఆర్ఫైజ్ జోన్ తెచ్చారు. ఆర్ఫైజ్ జోన్ ఏమైంది ఈరోజు? ఏం చేశారు ఆర్ఫైజ్ జోను? కోర్టే చెప్పిందిగా. కోర్టు కూడా చెప్పిందిగా ఆర్ఫైజ్ జోన్. కోర్టుకి వెళ్తే ఆ రోజు రైతులు. అందుకనే ఎవరైనా సరే నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఎవరైనా కావచ్చు, నాతో సహా, నేనైనా మీరైనా ఎవరైనా. ఆర్ఫై జోన్ తీసుకొచ్చారు. ఏం చేశారు? రద్దు చేశారుగా. పేదవాళ్ళ నోట్లో మట్టి కొట్టారు. ఆశ చూపి మట్టి కొట్టారు. చంద్రబాబు నాయుడుకి అట్లాంటి అలవాట్లు ఉండవు. ఏదో చేసేదే చెప్తాడు, చెప్పిందే చేస్తాడు. అంతే తప్ప ఆశ పెట్టి నేను అది చేస్తాను ఇది చేస్తానని చేయకుండా ఉండడు. ఇప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే మరి పదే పదే వీళ్ళు దాడి చేస్తున్నారు కదా! మరి R5 జోన్ అనేది పేదలకు ఇచ్చారని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు దాన్ని. మరి ఎందుకని గవర్నమెంట్ దాన్ని వెనక్కి తీసుకుందంటారు? కోర్టులు కూడా ఎందుకు చివాట్లు పెట్టినాయి అంటారు ఈడ? వాళ్ళవన్నీ అబద్ధాలండి. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అబద్ధమే. ప్రతి భాష అబద్ధమే. ఈరోజు చెబుతున్నారు ఇజే మా జగన్ వల్లనే గెలిచాడని కొంతమంది ఇలా వాగుతున్నారు తమిళనాడులో. ఇక్కడ రాజకీయం సరిలేదు కానీ ఈయన తమిళనాడు పోయి గెలిపించాడంట విజయ్ని. ఎందుకంటే అక్కడ కూటమి ప్రభుత్వం తరఫున ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఓడిపోద్దని అమ్మట్లాంటి నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏం మాట్లాడి ఒక ఊరు కారణం ఒక ఊరికి ఎట్టి అది తెలుసుకోండి ఎవడైనా సరే. చంద్రబాబు నాయుడు పోయినంత మాత్రాన అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు మాట వింటారా? ఆయన రాష్ట్రంలో ఆయన మాట వింటారు. అంతేగాని ఎవరి రాష్ట్రంలోకి వెళ్ళకుంటుంది కానీ పక్క రాష్ట్రాల్లో వింటారా? అది ఒట్టి అబద్ధపు కోరి మాటలు మాట్లాడితే సరిపోదు. చంద్రబాబు నాయుడు మీద బురద చల్లటానికే పుట్టారు ఈ జగన్ పార్టీ. అంటే మరి ఇక్కడ చూసుకుంటే మరి డిఎంకే తరఫున మరి రోజా గారు ప్రచారం చేసి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి రోజా గారు ఎక్కడ ఐరన్ లెగ్గు కావా? ఆమె ఎక్కడ పాత పెడితే అక్కడ భస్మీ పట్లమే కనపడతలా. అంతే తప్ప రోజా గారి వల్ల గెలుపుకోవటములు అనేది తీసి పక్కన పెట్టండి. మరి ఈరోజు చూసుకుంటే అమరావతి విషయంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కట్టుకుంటున్న ప్యాలెస్ కట్టుకుంటున్నాడు ఇక్కడ, పేద ప్రజలు పొట్టలు కొట్టని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. అసలు నాకు అందుకే మీ వైసీపీ వాళ్ళ ఎవడు సొమ్ము తీసుకొచ్చి కట్టుకుంటున్నాడు? ఆయన సొంత డబ్బులు పెట్టి కట్టుకుంటున్నాడు, సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు, సొంత డబ్బులతో కట్టుకుంటున్నాడు. ఆయాలేమో ఇల్లు లేదని ఏడిచారు మీ వైసీపీ వాళ్ళే. ఈరోజు ఇల్లు కట్టుకుంటే మళ్ళీ ఇల్లు కట్టుకుంటున్నాను ఏడుతారా? అంటే రెండు భాషలు, ఎన్ని భాషలైనా మాట్లాడతారా మీరు? ఆయన రాజధానిలో ఇల్లు కట్టుకుంటున్నాడు. మరి పోయినసారేమో ఇల్లు లేదని మీరు ఎన్ని ప్యాలెస్లు కట్టారు ఇప్పటికి? మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు మొత్తం? మీరు చెప్పరు, మీ బతుకేందో చెప్పరు. ఎదటాడు బతుకుని మాత్రం ఏళ్ళు పెట్టి చూపిస్తుంటారు. అంటే ఇక్కడ చూసుకుంటే రాజధాని పరిధిలో కట్టాలంటే దానికి గ్రీనరీ జోన్ కూడా సపరేట్ కేటాయింపులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంట్లో కూడా ఇప్పుడు 25,000 గజాల్లో కడుతున్న దాంట్లో కూడా ఆయన గ్రీనరీ జోన్కి వదిలితే అది కూడా నష్టపరిచాడు. ఇంకో పక్కన శ్మశానంలో ఉన్న ల్యాండ్ని తీసుకొచ్చి ఎవరైతే దాతలు ఇచ్చారో వాళ్ళకి కలిపి అదే ల్యాండ్ వీళ్ళు కొన్నారు తక్కువ రేటుకి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. అవన్నీ ఒట్టి మాటలు, అసలు ఏమీ జరగను ఇవన్నీ. వాళ్ళు అసలు వైసీపీ వాళ్ళ మాటలే నా దగ్గర ఎత్తబాకండి. అసలు నాకు వాళ్ళని చూస్తేనే కంపరం పడుతుంది నా ఒళ్ళు. అంటే మీ గ్రామానికి చెందిన వ్యక్తే కదండి అమ్మింది చంద్రబాబు నాయుడు గారికి. మావాడే అమ్మింది. అమ్మితే అంటే మీ మీద బండాలు వేస్తున్నారు కదా. మరి చేస్తారు, వాళ్ళకి సిద్ధేమో శరమే ఉంది. వాళ్ళు కడుపు తినేది అన్నం కాదు కదా. అన్నం తినేవాడు అయితే ఒకసారితో మాట్లాడి ఒకసారితో వదిలేదు. ఇక్కడ శ్మశానాలు కూడా ఆక్రమించుకున్నారని, మీ వాళ్ళే ఆక్రమించుకున్నారని చెప్పి రైతులని కూడా ఇప్పుడు విమర్శిస్తున్నారు. మరి వాళ్ళు చెప్పిన లెక్కలో ఎవడాడు విమర్శించేది శ్మశానాలు ఆక్రమించుకున్నారని? శ్మశానాలు అమ్మారు మళ్ళీ చంద్రబాబు నాయుడికి. శ్మశానం కోసమే పోకలాడి ఇప్పుడు ఆయనకి అమ్మారని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు వైసీపీ. ఎక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు తీసుకుంది కూడా శ్మశానం దాంట్లో భాగంగా ఉన్న భూమిని ఎవడో రమణమన అండి వాడు ఎవడో శ్మశానం అనేది ఎవడో? ఎక్కడ శ్మశానం భూములు ఎక్కడ ఉండే వాళ్ళకి? వాళ్ళ స్వతహా ఆస్తులు, వాళ్ళ సొంత ఆస్తులు అయ్యి శ్మశానం భూములు అంటే ఏంది? ఎవడా మాట్లాడినవాడు? కడుపు అన్నం తినేవాడు మాట్లాడుతున్నాడా, గడ్డి తినేవాడు మాట్లాడుతున్నాడా? అంటే నాకంటే ఎక్కువ తెలుసా వాళ్ళకి శ్మశానం భూములు ఎక్కడున్నాయి? ఎవడు మాట్లాడినాడు? ఎవడు? నేను వినలేదు అసలు. వాడు ఎవడో మాట్లాడినాడు? ఎవడు? వాడి పేరేంది మాట్లాడినాడు? ఈరోజు ప్రముఖంగా వాళ్ళ పేపర్లో కూడా ప్రచారం చేస్తున్నారు అదే పందాగా. అవన్నీ ఒట్టి మాటలండి. వాళ్ళ సొంత భూములు, వాళ్ళ తాతలాంటి వచ్చిన ఆస్తులు అయ్యి. అదే ఇవాళ వాళ్ళు కొన్నవి కాదు, లేకపోతే వాళ్ళు ఇంకో రకం వాళ్ళు సంపాదించినవి కాదు. తాత మొత్తం లాంటి వచ్చిన ఆస్తులు, 4 తరాల నుంచి వచ్చిన ఆస్తులు అయ్యి.
ఊరకే వాళ్ళు ఏదైనా మాట్లాడతారండి. వాళ్ళకి సిగ్గా శరమ శివ నిద్ర ఆ వైసీపీ వాళ్ళకి. దేనికోసం అంటారు ఈ మాటలను? దేనికోసం అంటారు అసలు? వాళ్ళు పబ్బం గడుపుకునే మాటలు, ఆ, అది బొట్టొట్టి మాటలు మాట్లాడి ఆ, వాళ్ళ ఇష్టానుసారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టియడానికి ఆ, వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగు, ఏమైనా చేయగలుగు వాళ్ళు. ఆ. ఆ, అంటే మరి ఇక్కడ వాళ్ళు అన్ని మాటలు మాట్లాడి మరి ఇక్కడ ఈ రోజు చూస్తే ఏదైతే వరల్డ్ బ్యాంక్ ఈ లెటర్ రాశారో దాని మీద వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఇవాళ వరల్డ్ బ్యాంకే ప్రచారం చేయడానికి, అమరావతి డెవలప్మెంట్ కోసం వరల్డ్ బ్యాంకే ప్రచారం చేయడానికి ఎలా చూడుతుంటారు ఇక్కడ మరి? బ్రహ్మాండం అండి. ఆయన విజయనగర ముఖ్యమంత్రి కాబట్టి ఆ, ఆయన ఒక విజన్గా వెళ్తాడు, ఒక పద్ధతిగా వెళ్తాడు, ఒక పద్ధతిగా పనులు చేపిస్తాడు. ఇక్కడ పనులు అతివేగంగా జరుగుతున్నాయి. ఉమ్, శ్మశానాలు అనే మాట ఇవన్నీ ఒట్టి మాటలు. ఉమ్, వాళ్ళు మాట్లాడటం తగదు. ఇంకోసారి మాట్లాడితే వాడు ఎవడైనా కానీ వాడి పేరేదో చెబితే నాకు వాడి ఇంటికి పోయినా నేను వాడిని వదిలిపెట్టను. ఉమ్. ఆ, ఎందుకంటారు అంత కసి? ఎందుకంటారు? కసేది మరి శ్మశానాలు అంటాం ఏంది? ఆ, చంద్రబాబు నాయుడు శ్మశానంలో కడతాడంటాం ఏంది? ఆ, మరి ఆ భూమి ఇచ్చిన ఆయన శ్మశానంలో ఆక్రమించుకున్నాడు అంటాం ఏంది? ఆ, ఎవడాడు? వాడి పేరు చెప్పు. ఆ, మరి వాడి వ్యవహారం తెలుస్తా. ఆ, వాడి పేరు చెప్పరు ఎవరు. ఆ. అంటే వాళ్ళు దాంట్లో ప్రచారం చేస్తున్నారు పదే పదిగా. ప్రచారం చేస్తే సరిపోయిద్ది, ఊరక ఒక మాట మాట్లాడి సరిపోయిద్దా? అదేం కాదు. రమ్మనమను, వాళ్ళ ఇంటికే వెళ్దాం. మరి శ్మశానం ఎక్కడుందో ఆ శ్మశానం ఆక్రమించుకుంది ఎక్కడో వాళ్ళు, వాళ్ళే ఆ భూములు వదిలిపెడుతుంటే జనానికి వాళ్ళు ఆక్రమించుకోవడం ఏంది? పబ్బం గడుపుకునే మాటలు కాకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మరి ఈ రోజు కూడా వాళ్ళు పదే పదే మాట్లాడు రైతుల గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. మరి మీ రైతుల కాళ్ళు వచ్చి ఏం చేశారంటారు? మరి ఈ గవర్నమెంట్ వచ్చి అసలు ఏం చేసింది అంటారు? వాళ్ళు రోడ్డు పడేశారు రైతుల్ని. అన్నం 1631 రోజులు వాళ్ళు అన్నం తిన్నారు రైతులు. సరే కంటి నిండా నిద్రపోయారా? కడుపు నిండా అన్నం తిన్నారా? వాళ్ళు ఉన్నన్నాళ్ళు నడి రోడ్డు మీద పడి ఏడ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చినాక అందరూ హాయిగా ఆనందం తింటున్నారు. నేను కూడా ఫుల్గా ఆనందం తిని భూములు కూడా ఇవ్వలేదు, మీ ప్లాట్లు కూడా ఇంకా డెవలప్మెంట్ చేసేవలేదు. ఎవడయా ఎదవందే ప్లాట్లన్నీ ఇచ్చారు కదా, ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. ఇంకా అది కూడా 4-5 నెలల్లో డెవలప్ కూడా అయిపోతాయి. ఎవడు అటు చెప్పేది? విడుదల రజని అటు అంబటి రాంబాబు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. విడుదల రజని అంటే ఆడపిల్ల, ఆ అమ్మాయిని గురించి మనం మాట్లాడకూడదు. ఆ అమ్మాయి ఇష్టానుసారానికి మీ రాజధాని ప్రాంతాల్లో తిరిగిన వ్యక్తి కదా, పదే పదే మరి ఎందుకు మాట్లాడుతుంది? ఇక్కడ దోపిడీ తప్పితే ఇంకేం మిగలేదు, చంద్రబాబు నాయుడు దోచుకోవడానికి చేస్తా ఉన్నాడు, అమరావతి అసలు అనవసరం అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. మరి ఆమె దోపిడీ దోచుకోలేక ఇంతవరకు మరి సంపాదించింది. ఇక అందరూ అంతేననుకుంటుంది. దొంగోడు ఏమనుకుంటాడు? దొంగ అని కేకేస్తాడు. అది నేనుగా మన చంద్రబాబు నాయుడు గారు గొడ్డల పార్టీ అంటే దానికి కూడా రియాక్ట్ అయ్యి మాది గొడ్డల పార్టీ కాదు, మీదే వెన్నుపోటు పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరు ఆ అమ్మాయిని గురించి మనం మాట్లాడతాం వేస్ట్ అంతే తప్ప. ఇక ఆ అమ్మాయి పేరు అసలు ఆడపిల్లల పేరు ఎత్తబాకండి. ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు ఆడపిల్లల గురించి మాట్లాడతారు. మనకెందుకు ఆ అమ్మాయి ఏం మాట్లాడుకుంటే? అది నా నైజం. మన జిల్లా ఈ జిల్లా నాయకురాలు కాబట్టి మరి పదే పదే చెబుతోంది కదా, మీ అమరావతి గురించి కానీ మీ గురించి కానీ పదే పదే మాట్లాడుతుంది కదా. నిజమనేది ప్రజలందరికీ తెలుసుగా. ఎవరు ఎందుకు పట్టం కట్టారు? ప్రజలకు తెలియకుండా పట్టం కట్టారా? నిన్ను వాళ్ళ 11 సీట్లో కూర్చోబెట్టారుగా. ఇంక వాళ్ళకు సిగ్గుంటే మాట్లాడరు. అది మరి ఈ రోజు చూసుకుంటే రాష్ట్రంలో పక్కన కంపెనీ తీసుకొస్తా ఉన్నా కూడా ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు, మేము వస్తేనే అభివృద్ధి చేస్తాం పదే పదే చెప్పటాన్ని ఎలా చూడుతుంటారు? మరి 13 జిల్లాలు ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి. మరి ఏ కంపెనీలైనా వస్తున్నాయి, అన్ని జిల్లాలు అభివృద్ధి చేస్తున్నారు. వాళ్ళలాగా 3 రాజధానులని కపట ప్రేమలు చూపి ఇలా చంద్రబాబు నాయుడు ఇటు వైజాగ్ ఉత్తరాది జిల్లాల అభివృద్ధి చేస్తున్నాడు, రాయలసీమ జిల్లాల అభివృద్ధి చేస్తున్నాడు, ఇక్కడ మరి గుంటూరు జిల్లా అభివృద్ధి చేస్తున్నాడు. మొన్న అక్కడ అంటున్నాడులే రాజధానిలో ఏం పెట్టలేదు కదా, అన్నీ ఉత్తరాంధ్రను అటు తీసుకుపోతున్నారు అంటే అన్నీ ఒకేసారి పెడతారా? అయాలం అట్టేడిచారు, ఇవాళ ఎట్టేడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు ఏడుపు కొట్టుతనంతో పోతారండి వాళ్ళు. మరి ఈ రోజు చూసుకుంటే విద్యావాసంలో లోకేష్ గారి మార్క్ ఎలా ఉందంటారు? 10th క్లాస్ విద్యార్థులు పేపర్లో కూడా వేయటం జరిగింది, దాన్ని ఎలా చూడుతుంటారు? మరి అసలు బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్నారండి ఈ గవర్నమెంట్. ఒక మాటలో చెప్పాలంటే అంటే లోకేష్ గారు మార్క్ ఏమైనా కనపడింది అంటారు విద్యావాసంలో? బ్రహ్మాండంగా. ఇలా మా 10th క్లాస్ వాళ్ళు పాసింగ్ ఇట్లా అది వ్యవహారం అంత తప్పితే వీళ్ళు ఏమి లేదండి. వీళ్ళు ఓరక పబ్బం గడుపుకునే మాటలు మాట్లాడతారు. ఏ పూట తింటే ఆ పూటే వీళ్ళకి. తెల్లారితే మర్చిపోతారు. రేపు లడాని వచ్చిన తర్వాత మరి జగన్ గారి పాదయాత్ర ఎలా ఉంటుంది అంటారు? మరి జగన్ పాదయాత్ర వాడు పొందాం, ఇంకా పాదయాత్ర లేదు, వాడు పొందలేదు. వాడు మావి గంతొట్టే బస్సు పట్లం అయిపోయాడు.